దేవరా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసింది. ముందు చెప్పిన ప్రకారం సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకి ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇక 1.19 సెకన్లు ఉన్న ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్గా చూపించాడు కొల్టా శివ. ముఖ్యంగా సముద్రం బ్యాక్ డ్రాప్లో ఒక్కొక్కరిని నరికి పారేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక గ్లిమ్స్ చివర్లో సముద్రంలో నుంచి రక్తపు మరకలు అంటిన ఆయుధాన్ని కడుగుతున్న సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక దాని ముందు జూనియర్ ఎన్టీఆర్ నరికిన నరకుడికి ఆకాశంలో ఉన్న నెలవంక పైన మరక పడినట్లు చూపించిన సీన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక గ్లిమ్స్ చివర్లో జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే మాస్ డైలాగ్ కొట్టాడు. ఇది చూసి ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ చెందిన ఎంతోమంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి డైలాగ్స్ జూనియర్ ఎన్టీఆర్కి కొత్తేమీ కాదు. అందులోని ఇక చూసుకున్నట్లయితే ఈ సినిమాలో మరో జూనియర్ ఎన్టీఆర్ని చూసాం. ఎన్నడూ లేని విధంగా పంచకట్టుతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన విధ్వంసం అంత ఇంత కాదంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇక చూసుకుంటున్నట్లయితే ఒక వీడియో రూపంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అండ్ మాట్లాడుతూ, ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. కొల్టా శివ చాలా అద్భుతంగా ఇక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఏది ఏమైనా ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అంటూ ఆయన తనదైన స్థాయిలో ఇక జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొల్టా శివతో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా. తొలుత ఈ సినిమాని ఒక పార్ట్ అనుకున్నారు కానీ 2 భాగాలుగా చేశారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం సంబంధించి ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసి ఆయన అభిమానులతో పాటు ఎంతోమంది కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా సరికొత్తగా ఉందంటూ అభిమానులు ఇక అనిరుద్ని పొగడ్తలతో ముంచివేస్తున్నారని చెప్పుకోవచ్చు. త్రిబుల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రంపై అందరికీ పాన్ ఇండియా లెవెల్లోనే చాలా ఈ చిత్రంపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక చూసుకుంటున్నట్లయితే సర్వేయంగా ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతున్నట్లు తెలుస్తుంది.